రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహ ప్రతిష్టపై వివాదం రేగింది. దీనిపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందిస్తూ, కళకు ప్రాంతం లేదని, టాలెంట్ను గౌరవించాలని అన్నారు. ప్రాంతీయవాదాన్ని ఖండిస్తూ ఆయన ఇచ్చిన సమాధానానికి సభికుల నుండి పెద్ద ఎత్తున విజిల్స్ పడ్డాయి. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. చాలామంది ప్రాంతంతో సంబంధం లేకుండా టాలెంట్ని ఇష్టపడుతూ ఉంటారు. అసలు కళకు మతం ప్రాంతం వంటివి అంటించకూడదు. ఎందుకంటే కులమత ప్రాంతాలకు అతీతం కళ. ఇప్పటికీ చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు హాలీవుడ్ సినిమాలను ఆదరిస్తారు. అలానే హాలీవుడ్ దర్శకులను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కేవలం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్లని ఆరాధిస్తారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో ప్రతిష్ఠిస్తున్న తరుణంలో కొంతమంది తెలంగాణవాదులు దానిని వ్యతిరేకించారు. ఒకప్పుడు ఒక పాటలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక లైన్ తనకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి నేను దీనిని పాడను అని ఎస్పీబీ చెప్పారట. స్వరాజ్యమై తెలంగాణ అని ఏదో లైనుండటం వలన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పాటను పాడను అని చెప్పారట. ఇప్పుడు దానిని తీసుకుని విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడంపైన తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. కేవలం మనం ప్రాంతాల పరంగానే విడిపోయాం కానీ ఇంకో ఉద్దేశం లేదు అంటూ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో చాలామందిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటూ తరుణ్ భాస్కర్ మాట్లాడారు. అలా మాటల్లో భాగంగానే రాజమండ్రి నాదే వరంగల్ నాదే అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ ఆన్సర్ వినగానే అక్కడ ఉన్న చాలామంది ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా విజిల్స్ వేసి ప్రోత్సహించారు. ఇకపోతే తరుణ్ భాస్కర్ గతంలో కీడాకోలా సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటను వాడినందుకు అతనికి నోటీసులు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిని ఎస్పీ చరణ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో తెలిపారు. మొత్తానికి ఆ ఇష్యూ కూడా షార్ట్ అవుట్ అయిపోయింది. అయితే దానిని పెద్దగా దృష్టిలో పెట్టుకోకుండా తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఆన్సర్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదేమైనా కొంత టాలెంట్ను ఒప్పుకోవాల్సింది, దాన్ని ఒక ప్రాంతానికి ఎప్పుడూ పరిమితం చేయకూడదు. చాలామంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను విపరీతంగా ఆలకిస్తారు. చాలా బాధలకి ఆయన పాటలు ఓదార్పుగా అనిపిస్తాయి. కేవలం ఎస్పీబీ పాటలను మాత్రమే కాకుండా ఆయన మాటలు కూడా కొన్ని అద్భుతంగా అనిపిస్తాయి. అలానే చాలామంది తెలంగాణ రచయితలు, సంగీత దర్శకులు చేసిన పాటలను కూడా ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో వింటూ ఆదరిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు అభిప్రాయాలను బట్టి చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసే చూస్తున్నారు చాలామంది. ఏదేమైనా కళకు మాత్రం కులం, మతం, ప్రాంతం అనే వాటిని అంటకట్టకూడదు అని గ్రహించాలి. మొత్తానికి తరుణ్ భాస్కర్ స్పందన ప్రాంతీయ భేదాలు లేకుండా కళను, ప్రతిభను గౌరవించాలనే సందేశాన్ని ఇచ్చింది. కళకు కులమత ప్రాంతాలు అంటించకూడదని ఆయన వాదనను చాలామంది సమర్థించారు. ఈ వివాదానికి ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.